హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు అప్పాలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మీరు కూడా. జస్ట్ ఇలా పేపర్ పెట్టుకొని ఈజీగా ఒక 9 to 10 వరకు బ్యాచెస్ కింద చేసేసుకోండి ఇలాగా. ప్లీజ్ అండి, తప్పకుండా ట్రై చేసుకోండి మీరు కూడా. ఫస్ట్ చూడండి, మిర్చి తీసుకున్నానండి. ఒక 12 మిర్చి తీసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకున్నాను. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్లో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఒక గిన్నె తీసుకొని రైస్ పిండి ఉంటుంది కదండి, బియ్య పిండి, అది 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను. మీరు కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోవాలండి. నేను చిన్నది తీసుకున్నాను, సరిపోతుందో లేదో అనేసి చెప్తున్నాను. పెద్దదైతే తడుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 3 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి. చూడండి, మనం ఇందాక మిక్సీకి పట్టేసుకున్నాం కదండి, అదనేది ఇందులో వేసేసుకోండి మిర్చి. నెక్స్ట్ చూడండి, కరివేపాకు సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసేసుకోవాలి. జీలకర్ర అండి, జీలకర్ర మన ఆప్షనల్ అండి, ఎంతైనా వేసేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇది చూడండి, సగ్గు బియ్యము, పెసరపప్పు నేను 2 అవర్స్ నానబెట్టి వేసేసుకున్నానండి. మీరు కూడా అలాగే నానబెట్టి వేసుకొని వేసేసుకోండి. 2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఆయిల్ కొంచెం వేడి చేసుకొని వేసేసుకోవాలండి. ఆయిల్ అనేది ఒక 5 స్పూన్ ఆయిల్ వేడి చేసి పిండిలో వేసేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి. చూడండి, ఒకసారి స్పూన్తో కలిపినాక చేత్తో ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ముద్ద కడితే ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. చల్ల నీళ్ళు అస్సలు యూజ్ చేసుకోకండి అప్పాలకి. వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్తోనే కలుపుకోవాలండి, లేదంటే చేతి కాలుతుంది. నాకు ఇది కలుపుకోవడానికి ఇబ్బంది అయిందండి, అందుకే పెద్ద గిన్నె తీసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. మొత్తం పిండి మొత్తం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి మీరు. పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అప్పాలు ఎత్తుకోవడానికి ఒక కవర్ తీసుకొని దాంట్లో ఒక డబ్బా పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఇలా రబ్బర్ వేసేసుకోండి పైన. ఇలా వేసుకుంటే అప్పాలు ఒత్తుకోవడం అనేది చాలా సులువుగా చేసేసుకోవచ్చు మనం. ఇలా ఒక డబ్బా పెట్టుకొని ఒత్తుకోవడానికి ఈజీగా ఉండే డబ్బా తీసుకొని ఒత్తుకోండి. కొంచెం కింద అప్లై రాసుకొని సైడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి, పిండి ఈ విధంగా చిన్న స్పూన్తో ఈ విధంగా తీసి సైడ్లో పెట్టేసుకోండి. ఈ స్పూన్తోనైతే అన్నీ ఒకే సైజు వస్తాయి అనేసి ఈ విధంగా చేస్తున్నానండి. ఈ విధంగా అన్నీ చేసేసుకొని రోల్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే అప్పాలు ఉతుకునేటప్పుడు ఈజీగా ఒత్తేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసేసుకొని సైడ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్లై చేసేసుకొని పిండి అనేది ఇలాగా ఒక 9 to 10 వరకు పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోండి. ఈ విధంగా ఒత్తుకుంటే మనం బ్యాచెస్ కిందగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది ఇలా చేస్తే. ఒక్కసారి కలుపుకోవాలండి స్పూన్తోన. గరిటె తీసుకొని ఒక్కసారి ఈ విధంగా నొక్కితే అన్నీ ఒకటి దానికొకటి అతుక్కోకుండా సైడ్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఒక సైడ్
కాలు ఉంటుంది కదండి, నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి. చూడండి అప్పాలు అనేవి రెడీ అయిపోయినాయండి. అన్ని అప్పాలు ఈ విధంగానే చేసేసుకోండి మీరు కూడా. వన్ అవర్లో 100 అప్పాలు కూడా చేసేసుకోవచ్చండి మనము. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే